చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆ హాస్పిటల్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా ఏఐవైఎఫ్ శ్రీకారం చుడతదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన దిశ సమావేశంలో బాపట్ల ఎంపీ లోకేష్ సభ ప్యానెల్ స్పీకర్ తేన్నెటి కృష్ణప్రసాద్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ చిరంజీవి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, పౌర సరఫరాల అధికారులు, వ్యవసాయ, నీటి సరఫరా, పంచాయతీ రాజ్ తదితర శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఒక భాగంగా ఈ దిశ మీటింగ్ ని మనము ప్రతి 3 నెలలకి తీసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి 3 నెలల్లో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉన్నప్పుడు మనకు లాస్ట్ మీటింగ్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం, ఎక్కువ పని జరిగి ఉంటుంది. చాలా పథకాలకి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి తర్వాత జిల్లా యంత్రాంగానికి వచ్చే ప్రక్రియలో ఉంటుంది. ఎప్పుడు కూడా పరిపాలన ఒక మీ అందరికీ విన్నపం చేస్తూ, dear officers, I'm very glad that every time we are meeting, we are taking good decisions. And ప్రతిసారి నేను చెప్తున్నది ఏంటంటే, మీకు రిక్వెస్ట్ చేసేది అన్నిటికంటే ముఖ్యం మనం ప్రయారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుని కన్వర్జెన్స్ అది సిలోస్లో, అంటే వేరే వాళ్ళకి సంబంధం లేకుండా 4 గోడల మధ్యలో చేసుకుంటూ పోతామంటే అది కన్వర్జెన్స్ కింద రాదు. కన్వర్జెన్స్ అయ్యి ఓవరాల్ బెనిఫిట్ సొసైటీకి రాదు. సో కన్వర్జెన్స్ ఎలాగ చేయాలి అనేది మనం పదే ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఓపెనింగ్ రిమార్క్స్ ఇదే నేను చెప్తూ వచ్చాను. హెల్త్ ఇప్పుడే పోషన్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. వీటిని మనము ఏ విధంగా కన్వర్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనం చాలా